హలో అండి అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక పురాతన క్షేత్రాన్ని అయితే దర్శించబోతున్నాము. అదే మన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి మేము శివరాత్రి నాడైతే వెళ్ళామనమాట. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఫుల్ వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో కూడా చాలా చిన్న వీడియో ఇది. అంత లాంగ్ ఏం కాదు. అండ్ ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే మీకు డివైన్ వైబ్రేషన్ అయితే వస్తుందనమాట. చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. అండ్ ఇక్కడ దీన్ని పంచారామ క్షేత్రాల్లో ఒకటనమాట ఇది. 12వ శక్తిపీఠం. అండ్ మనకి ఇక్కడ ఉన్న శివలింగం కూడా స్వయంభుగా వెలిచిందనమాట. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం ఇలా వచ్చేస్తే లోపలికి ఆ గోపురం యొక్క అందాలు మనకైతే ఎంత నీట్‌గా ఉన్నాయో చూసారు కదా! ఇక్కడ ఒక శివలింగం కూడా పెట్టారు. దీని మీద మనం దీపాలు వెలిగించుకోవచ్చు. చూసారు కదా! అసలు ఖాళీ అయితే లేదు. గుడైతే చాలా రద్దీగా ఉంది. ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి కావడంతో చాలా ఖాళీగా అయితే లేదనమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ ద్రాక్షారామం మా ఊరనమాట. ఈ టెంపుల్ అంటే టెంపుల్‌కొస్తే మనకి టైం చాలా స్లోగా అయిపోతున్నట్టు అనిపిస్తుందనమాట. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మన ఏషియంట్ ఇండియన్ ఇంజినీరింగ్ ఎంత డెవలప్డ్‌గా అయిందో అప్పట్లోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్క కార్వింగ్‌లో ఒక స్టోరీ అయితే ఉందనమాట. అది మాత్రం నిజం ఇక్కడ. ఇక్కడికొచ్చిన వారు దర్శనం చేసుకున్న తర్వాత వారి మనసులో ఒక క్లారిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందనమాట. అండ్ ఇంక మనకి మార్నింగ్ అయితే పనవుద్ది దర్శనం అని చెప్పి నైట్ అయితే వద్దామని చెప్పి నైట్ అయితే వచ్చాము. నైట్‌కి లైటింగ్స్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను వీడియోలో. చూసారు కదా! నైట్ అయితే మళ్ళీ గుడిలోకైతే వచ్చాము. సేమ్ ఫస్ట్ నుంచి. చూసారు కదా! లైటింగ్ అయితే ఎంత బాగుందో. పొద్దునున్న జనం అందరూ ఇప్పుడు లేరనమాట. ఎందుకంటే మార్నింగ్ అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా! అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా! ఎంత బ్రైట్‌గా అయితే ఉందో గుడైతే. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం ఇలా లోపలికొచ్చేస్తే మనకిక్కడ గోపురం యొక్క పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అమేజింగ్‌గా ఉంటుంది. ఇక్కడున్న శివలింగం కూడా చాలా యూనిక్‌గా అయితే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చాలామంది భక్తులు కూడా ఇక్కడ సిన్సియర్‌గా ప్రేయర్ చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. ఈ టెంపుల్‌లో ఉండడం అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇంకా ఈ టెంపుల్ యొక్క డెకరేషన్ అయితే అమేజింగ్‌గా ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఒక టెంపుల్. ఇది మన కల్చర్, మన హిస్టరీ, మన స్పిరిచ్యువల్ ఐడెంటిటీ. మీరు కూడా లైఫ్‌లో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అండ్ ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్ డెఫినిట్‌గా అన్‌ఫర్గెట్టబుల్‌గా ఉంటుందని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఈ వీడియోకి కూడా కామెంట్స్ అయితే ఆన్‌లో ఉంటాయి. పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.